అందరూ ఊహించిందే జరిగింది. ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి బాధితులను నవ్వుతూ పలకరించడం కావచ్చు, అలాగే బయటకు వచ్చిన తర్వాత పథకాల గురించి కావచ్చు, ఇక మా హయాంలో అసలు ₹1,00,00,000 పరిహారం మా నుంచే స్టార్ట్ అయింది, గతంలో ఎప్పుడు జరగలేదని ఆయన చెప్పడం కావచ్చు, వెంటనే బాధితులను మేము ఆదుకున్నాం, ఇప్పుడున్న ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది అని చెప్పడం కావచ్చు. ఇవన్నిటిని ఎలా చూడొచ్చు అంటారు, మీరేం చెప్తారు? జగన్మోహన్ రెడ్డికి కొంచెం షార్ట్ టర్మ్ మెమరీ ఉన్నట్టుందమ్మా. దాన్ని కొంత ఏంటి అంటే అది ఒక రకంగా మంచిదే. అంటే గతం మర్చిపోతే కొంత ప్రశాంతంగా ఉండొచ్చు. ప్రజలు మర్చిపోవటంలా గతాన్ని. జగన్మోహన్ రెడ్డి మర్చిపోయాడు. ఆయన ₹1,00,00,000 పరిహారం ఇస్తానని చెప్పాడు. ₹1,00,00,000 ఇవ్వకుండా ఏం చేశాడంటే 50 లక్షలు ప్రభుత్వం ఇచ్చింది, 50 లక్షలు కంపెనీ ఇచ్చింది. మామూలు చట్ట ప్రకారం, ఇప్పుడు ఫోర్స్లో ఉన్న చట్టాల ప్రకారం ప్రభుత్వం ఎంత పరిహారం నిర్దేశిస్తే అంత పరిహారాన్ని కంపెనీలు ఇవ్వాలి. ఇది చట్టం. మరి జగన్మోహన్ రెడ్డి ₹1,00,00,000 పరిహారం డిక్లేర్ చేసి 50 లక్షలు ప్రభుత్వం కంపెనీ ఇవ్వాల్సింది. 50 లక్షలు ప్రభుత్వ సొమ్ము ఎందుకు ఇచ్చాడు? ఇది వాస్తవం. ఇప్పుడు నేను చెప్పింది అక్కడ జరిగిన విషయం. దాన్ని వక్రీకరించి నేను ₹1,00,00,000 ఇచ్చానని చెప్తున్నాడు. అసలు ఇవ్వాల్సింది ప్రభుత్వం కాదు, కంపెనీ ఇవ్వాలి. ఆ కంపెనీలో సగం ఇతను గవర్నమెంట్ డబ్బులు ఇప్పించి ఆ కంపెనీకి ఆర్థిక లబ్ధి చేకూర్చి, కంపెనీకి ప్రమాదంలో మరణించిన వాళ్ళకు కాదు, కంపెనీకి ఆర్థిక లబ్ధి చేకూర్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇట్లా ఒకసారి కాదు, చాలాసార్లు ఇట్లాగే చేశాడు. ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన జరిగినప్పుడు అది ఎప్పుడు జరిగింది? అర్ధరాత్రి 12 తర్వాత విషవాయువులు బయటికి వచ్చి వెలువటం మొదలుపెట్టింది. 1 గంట నుంచి ప్రజలు సఫర్ కావడం మొదలుపెట్టారు. తెల్లవారి 7 దాకా ఈ జగన్మోహన్ రెడ్డి నిద్రే లేవలేదు, నిద్ర కూడా లేవలేదు. జగన్మోహన్ రెడ్డి నిద్ర లేచి పళ్ళు దోముకునే లోపల అప్పటికి కలెక్టర్ పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళాడు. ఇది అక్కడ జరిగింది. అంటే దానికి ఏం చెప్తాడు? ఎల్జీ ఫార్మాలో వెంటనే జరగంగానే మేము వెళ్ళిపోయామని చెప్తాడు. పచ్చి అబద్ధం. జరిగిన తర్వాత ప్రజలందరూ హాహాకారాలు పెట్టి పరిగెత్తి, అసలు వాళ్ళకి అర్థం కాల, ఏం జరుగుతున్నదో అర్థం కాల, ఎవరికి అర్థం కాల. భూకంపం వస్తే ఎట్లా పరిగెత్తుతారో బయటికి బిల్డింగులు వదిలి, అట్లా పరిగెత్తుతూ ప్రజలు రోడ్డు మీద పడి చనిపోయారు. ఊపిరి అందక, విషవాయువు అది. అటువంటి దుర్ఘటన జరిగితే ఇతను వెళ్ళి ఎయిర్పోర్ట్ లాంజ్లో కూర్చొని ఆ కంపెనీ వాళ్ళని పిలిపించుకొని మాట్లాడాడు తప్ప బాధితుల దగ్గరికి వెళ్ళలేదు. అటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున వచ్చి యాక్సిడెంట్ జరిగిన వెంటనే, ఇప్పుడు అక్కడ అసలు రియాక్టర్ మొత్తం చంద్రబాబు నాయుడు బాధ్యత వహించాలి అంటాడు. కంపెనీనేమో నీ వాళ్ళదా? అన్ని నిబంధనలకు వ్యతిరేకంగా అక్కడ ఫ్యాక్టరీ పెడతారా? దాన్ని మొత్తం ఆ పైప్ లైన్ ఎట్లా ఉన్నది, లేదు అక్కడ రియాక్టర్ పరిస్థితి ఏంటి, ఇవన్నీ చూడాల్సిన కమిటీ ఒక రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్నేమో కంపెనీ ఇంప్లిమెంట్ చేయదా? నువ్వు ఈ రోజున వచ్చి చంద్రబాబు బాధ్యత వహించాలి. చంద్రబాబు బాధ్యత వహించాడు కాబట్టి అక్కడికి వెళ్ళాడు, చూశాడు, అందరితోటి మాట్లాడారు, కాంపెన్సేషన్ ఇచ్చారు, ప్రభుత్వం తరఫున వైద్యం చేయిస్తున్నారు. అంబులెన్సులు లేవు, నువ్వే కదా నాశనం చేసావు. 108 వ్యవస్థను నాశనం చేసింది నువ్వే కదా. అంబులెన్సులు వస్తాయి, ఇప్పుడు వస్తాయి, ఉండు, చంద్రబాబు పెడతాడు, ఉండు. అన్నీ మొత్తం నువ్వు ఆర్టీసీని నాశనం చేసావు, ఆర్టీసీ బస్సులన్నీ నాశనం చేసి పెట్టావు కదా, ఇప్పుడు కొత్త బస్సులు కొంటున్నారు. అట్లాగే నువ్వు మొత్తం 108 వ్యవస్థ మొత్తాన్ని నాశనం చేసి పెట్టావు కదా, కొత్తవి కొనాలి, కొంటారు. అంటే వ్యవస్థలన్నింటినీ సర్వనాశనం చేసిన ఈ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వచ్చి అన్ని అబద్ధాలే, మొత్తం ప్రతిదీ అక్కడికి వచ్చి చెప్పేవన్నీ అబద్ధాలు చెప్పాడు. అబద్ధాలతోటే కాలం గడుపుతున్నాడు. అక్కడికి వచ్చి పథకాల ప్రచారం చేసుకుంటున్నాడు. పథకాలు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద వ్యతిరేకత రెచ్చగొడదామని చెప్పి చాలా ఆశగా తిరుగుతూ ఉన్నాడు రాష్ట్రం మొత్తం. కానీ అతనికి ఎక్కడా స్పందన కూడా రావట్లేదు.